ఆలోచన ఉండాలే కానీ అద్భుతమైన ఫలితాలు రాబట్టొచ్చు అంటారు. అరుదైన రికార్డులు కూడా నెలకొల్పొచ్చు. ఒక స్థిరమైన కఠినమైన నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేయకుండా అమలు చేసే ఏ నిర్ణయమైనా మంచి ఫలితాలే ఇస్తుందని అనేక చారిత్రక రుజువులు చెప్తున్నాయి. అలాంటి అంశాల్లో ఇప్పుడు గయానాతో సంబంధాల అంశం తెర మీదకు వస్తోంది. దక్షిణ అమెరికాలోని ఓ చిన్న దేశమైన గయానాతో భారత్ ఎందుకు స్నేహ సంబంధాలు కుదుర్చుకుంటోంది? దీని ద్వారా భారత్ సాధించబోయేది ఏంటి? ఉగ్రవాదానికి చెక్, ఉభయుల మేలు కోసం ఆప్టిక్. శశి థరూర్ను ముందుంచి ఆటాడుతున్న భారత్. గయానాతో సంబంధాల్లో కొత్త చరిత్ర షురూ. మనసుంటే మార్గం ఉంటుంది అనేది చాలా చిన్న మాట. మాతృభూమి మీద ప్రేమ ఉంటే స్వర్గమైన చిన్నబోతుంది అనేది ఇప్పుడు చెప్పుకోవలసిన కొత్త మాట. ఈ సూత్రాన్ని ఫాలో అవుతోంది మోడీ సర్కార్. పహల్గాంలో ఊచకొత్త తర్వాత పాక్ను ఏకాకిని చేసేందుకు ప్రపంచ వీధుల్లో పర్యటిస్తోంది భారత బృందం. మాతృదేశ ఆరాధకుడు తాను ఒక్కడు మాత్రమే కాదని, దేశాన్ని ప్రేమించే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా వారందరినీ ఇన్వాల్వ్ చేస్తానని నరేంద్ర మోడీ తన నిర్ణయాల ద్వారా, చర్యల ద్వారా చెబుతున్నారు. ఈ క్రమంలోనే విపక్ష పార్టీల సభ్యులను సైతం ఎంపిక చేసి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ టెర్రరిజం మీద తాము పోరాడుతున్నామని, ఈ విషయంలో అనుమానాలకు తావీలేదని, అన్ని దేశాలు కూడా తమ ప్రయత్నానికి సహకరిస్తే ఈ భూమండలమే సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అనే అపూర్వమైన మెసేజ్ని ప్రపంచ వీధుల్లో వినిపింపజేస్తోంది మోడీ సర్కార్. అందులో శశి థరూర్, అసదుద్దీన్ ఓవైసీ, కనిమొళి వంటి వారు కూడా ఉండడం విశేషం. ఈ క్రమంలో శశి థరూర్ టీం గయానాలో పర్యటించడం మాత్రమే కాక అక్కడి ప్రభుత్వంతో కీలకమైన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. టెర్రరిజం ఒక్కటే కాదు, బిజినెస్ డీల్కు పునాదులు వేశాడట శశి థరూర్. అదే మోడీ సర్కార్ స్ట్రాటజీలోని బలమైన ఇన్డెప్త్ రూట్స్ ని బట్టబయలు చేస్తోంది. దక్షిణ అమెరికాలోని గయానా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని బహుళపక్ష భారత పార్లమెంటరీ బృందం గణనీయమైన ప్రగతిని లిఖించింది. భారత్ పూనుకున్న ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడానికి, అలాగే ఆ దేశ 59వ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనడానికి వెళ్లిన శుభ సందర్భంలో శశి థరూర్ కీలకమైన మైలురాయిని నాటేశారట. గయానా ప్రధాని మార్క్ యాంథనీ ఫిలిప్స్, ఆ దేశ ఉపరాష్ట్రపతి భరత్ జగ్దేవ్ భారత్ తీసుకున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి మద్దతు ప్రకటించారు. అంతేకాదు, ఈ సందర్శన ద్వారా భారత్ గయానా సంబంధాల్లో ఓ సరికొత్త అధ్యాయం నమోదయ్యే పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి అంటున్నారు. ఇది కేవలం దౌత్యం మాత్రమే కాదని, ఆర్థిక సహకారం, ఉగ్రవాద వ్యతిరేకత, రెండు దేశాల మధ్య కామన్ గా ఉన్న సాంస్కృతిక విలువల ఆధారంగానే కొత్త శకం మొదలవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గయానా అనేది దక్షిణ అమెరికాలోని ఓ చిన్న దేశం. ఇటీవల అక్కడ భారీగా ఆయిల్, గ్యాస్ నిల్వలు బయటపడ్డాయి. దీంతో ఆ దేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక జనాభా విషయానికొస్తే 8 లక్షల లోపే ఉంటారు. అయితే ఆ దేశ వార్షిక వృద్ధి మాత్రం 30% నమోదు చేస్తూ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాని ఆర్థిక ప్రగతి అంతా అక్కడ కనుగొన్న చమురు, గ్యాస్ నిక్షేపాలతోనే సాధ్యమైంది. 2015లో అక్కడి సముద్ర తీరంలో 11 బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉన్నట్టు నిర్ధారించి ఆ చమురు ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఈ ఖనిజమే గయానాను ఆయిల్ ఉత్పత్తిలో కీలక ఆటగాడిగా మార్చేసింది. 2027 నాటికి రోజుకు 6 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి సాధ్యమవుతుందన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతోంది గయానా సర్కార్. ఇక గయానా జనాభాలో దాదాపు 40% భారతీయ సంతతి వారే. ఇక్కడున్న భారతీయ సంతతి ప్రజలు 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలసవాద కాలంలోనే కర్చీఫ్ కార్మికులుగా వచ్చేశారు. ఈ సాంస్కృతిక బంధమే భారత గయానా సంబంధాలకు బలమైన పునాదిగా మారింది. శశి థరూర్ ఆలోచన ద్వారా ఈ పాయింట్లోని లోతుపాతులపై మరింతగా అవగాహన పెంచుకున్న మోడీ సర్కార్ శశికి నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ గురించి వివరించి దాన్ని సక్సెస్ చేసేలా ఫ్రీడమ్ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. మన దేశ మూలాలే ఉన్న భారత సంతతి పౌరులే కాబట్టి అక్కడి రాజకీయ నాయకత్వం, మరి ముఖ్యంగా ఉపరాష్ట్రపతి భరత్ జగ్దేవ్ భారతదేశంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నారు. అలా సూచనప్రాయంగా ఓ అవగాహనకైతే వచ్చామని, కానీ ఆచరణ మొదలవ్వాలంటే అనేక ఇతర అంశాలపై విస్తృతమైన చర్చలు జరపాల్సి ఉందంటున్నారు శశి. అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, ఇక్కడకు టూర్ చేయడం వరకే కాకుండా అత్యధిక జనాభా ఉన్న భారత ప్రజలకు ఇక్కడ అద్భుతమైన ఉపాధి కూడా దొరుకుతుంది అంటున్నారు శశి థరూర్. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలసవాద కాలంలో భారత్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన కార్మికులని కర్చీఫ్ కార్మికులుగా పేర్కొంటారు. వీరు సాధారణంగా కాంట్రాక్టు కార్మికులు. బ్రిటిష్ కాలనీలైన గయానా, ఫిజీ, మారిషస్, ట్రినిడాడ్, సూరినామ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు అప్పట్లో వలస వెళ్లారు.
అయితే బానిస వ్యాపారం నిషేధించబడిన తర్వాత ఈ కర్చీఫ్ లేబర్ అనే కాన్సెప్ట్ను బ్రిటిష్ వారు తీసుకొచ్చారు. గయానాలో 1838 నుంచి 1917 వరకు దాదాపు 2,38,000 మంది భారతీయ కర్చీఫ్ కార్మికులు చెరకు తోటల్లో పనిచేయడానికి తరలించబడ్డారు. వారిలో చాలా మంది గయానాలోనే స్థిరపడ్డారు. అలా భారతీయుల జనాభా గయానా జనాభాలో దాదాపు 40% వృద్ధి చెందింది. ఈ సాంస్కృతిక బంధమే భారత్ గయానా మధ్య దౌత్య సంబంధాలకు బలమైన పునాదిగా మారింది. ఆర్థిక సహకారంలోనే కాక ఉగ్రవాదంపై పోరాటంలోనూ గయానా భారత్కు శాయశక్తులా సహకరిస్తుందనే మాటను ఎంతో బలంగా చెప్పింది గయానా నాయకత్వం. భారత్ గయానాతో బహుముఖ సంబంధాలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలుగా ఉన్నాయి. గయానాలోని ఆయిల్, గ్యాస్ బూమ్ భారతీయ కంపెనీలకు విస్తృతమైన అవకాశాలను అందిస్తోంది. వ్యవసాయం, టెలికాం, బ్యాంకింగ్, రహదారుల అభివృద్ధి వంటి రంగాల్లో భారతీయ పెట్టుబడులను గయానా స్వాగతిస్తోంది. మరోవైపు ఆ దేశం శ్రామిక లోటును ఎదుర్కొంటోంది. అందుకనే నిపుణులైన కార్మికులను ఆహ్వానిస్తోంది. ఇలా మన దగ్గరి మానవ శక్తి, గయానాలోని నిపుణుల కొరతతో పాటు సహజ వనరుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే రెండు దేశాలు ఎన్నో లాభాలు పొందుతాయన్న అవగాహన ఏర్పడింది. ఇక భారత్ ఇప్పటికే గయానా అధికారులకు శిక్షణ కార్యక్రమాలు అందిస్తోంది. ఇందులో వ్యవసాయం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎన్‌జీఓ నిర్వహణ వంటి రంగాలు కీలకంగా ఉన్నాయి. గయానా ప్రధాని భార్య ఈ కార్యక్రమాల్లో ఇప్పటికే అహ్మదాబాద్లో శిక్షణ పొందడం విశేషం. ఈ శిక్షణలు రెండు దేశాల మధ్య మానవ వనరుల సహకారాన్ని పెంపొందిస్తాయి అంటున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. మరోవైపు గయానాలో ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉండడమే కాక తక్కువ ఉత్పత్తి ఖర్చు, అధిక నాణ్యత కేటగిరీలో ఉండడం విశేషం. ఈ విధంగా భారతీయ ఆయిల్ కంపెనీలను గయానా ప్రొడక్షన్ విపరీతంగా ఆకర్షిస్తోందట. ఆయిల్ డీల్ ద్వారా భారత్ గయానా నుండి ఆయిల్ సరఫరాను స్థిరపరచుకోవచ్చు, అలాగే దీర్ఘకాలంగా భద్రపరుచుకోవచ్చు అంటున్నారు. ఇది ఓపెక్ దేశాలపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది. మరోవైపు గయానా ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ అవకాశాలు సృష్టిస్తోంది. భారతీయ కంపెనీలు ముఖ్యంగా టెలికాం, రహదారి నిర్మాణం, బ్యాంకింగ్ రంగాలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఎయిర్టెల్, జియో వంటి కంపెనీలు వనరుల వెలికితీతతో పాటు డేటా వ్యాపారాన్ని ఆయా ప్రాంతాల్లో ఎంతో ముందు చూపుతూ విస్తృతపరుచుకునే పనులు మొదలుపెట్టడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి భారత్ గయానా మధ్య ఇలాంటి కీలకమైన డీల్స్కు పునాదులు పడ్డంతో భావోద్వేగమైన బంధాలు బలపడటమే కాక రాజకీయ, ఆర్థిక సహకారాన్ని మరింత బలపడేలా చేస్తోంది. గయానా సర్కారు బేషరతుగా ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమానికి మద్దతివ్వడం పాకిస్తాన్ను ప్రపంచ దేశాల్లో మరింత ఒంటరి చేయడానికి కాక ఒత్తిడి పెంచడానికి కూడా దోహదపడుతుందని అంటున్నారు.